మార్కండేయ జై పద్మశాలి. నేడు ఆదివారం పద్మశాలి విద్యార్థి వసతి గృహ సంస్థ యొక్క ఎలక్షన్లో పద్మశాలి ఉన్నత పాఠశాలలో ఆశేష జనం ఓటింగ్లో పాల్గొని మా శంకున్ గుర్తు బ్రహ్మరథం పడుతున్నందుకు నిజామాబాద్ మరియు నిజామాబాద్ డిస్టిక్లో ఉన్న హాస్టల్ సభ్యులందరికీ మా కొండ లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ తరఫు నుంచి, మా పట్టణ పద్మశాలి సంఘం అభివృద్ధి కమిటీ తరఫు నుంచి, అదేవిధంగా మా ఏదైతే ప్యానెల్ ఉందో శంకున్ గుర్తు ప్యానెల్ తరఫు నుంచి నిజామాబాద్ పద్మశాలి విద్యార్థి వసతి గృహ సభ్యులందరికీ ధన్యవాదాలు. ఏ ఎలక్షన్ జరిగినా కానీ ఇదే విధంగా పోటాపోటీగా ఎలక్షన్ ప్రక్రియ పాల్గొని మన నిజామాబాద్ ప్రజలను పద్మశాలిలో ఇంత చైతన్యం వచ్చిందనే నినాదం వెళ్తుంది. కాబట్టి రేపు రాబోయే కాలంలో మనకు రాజకీయ భవిష్యత్తు కూడా ఉంటుందని కూడా నేను ఆశిస్తున్నాను. కాబట్టి మీరు రేపు మా ప్యానెల్ నేడు గెలిచిన పిదప మన పద్మశాలి హాస్టల్ డెవలప్మెంట్ కోసం దృఢ సంకల్పంతో మా కమిటీ పనిచేస్తుందని కూడా మీకు విన్నవించుకుంటున్నా. అదేవిధంగా ఏ విధంగానైతే ముందటి భాగం కమర్షియల్ కాంప్లెక్స్ ఉందో దాన్ని కూడా మంచిగా కమర్షియల్ కాంప్లెక్స్గా చేసి ఒక 3-4 లక్షల రూపాయల కిరాయిలు వచ్చే విధంగా చేసి మన హాస్టల్లో అన్ని రకాల ఎగ్జామ్స్ కొరకు కోచింగ్ క్లాసెస్ పెట్టి మంచి డిజిటల్ లైబ్రరీ పెట్టి, అదేవిధంగా పేద పిల్లలుంటే వారికి స్కాలర్షిప్ టైప్ కానీ లేకుంటే పేద విద్యార్థులకు ఇంటర్మీడియట్ 10th క్లాస్ ప్రతిభా పురస్కార్ మా కొండ లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ తరఫు నుంచి, పట్టణ పద్మశాలి సంఘం తరఫు నుంచి నిర్వర్తిస్తున్నాం. కాబట్టి ఆ విధంగా మళ్ళీ మా హాస్టల్లో కూడా అదే విధంగా నిర్వర్తిస్తామని కూడా మీకు హామీ ఇస్తున్నాం. కాబట్టి నాపై నమ్మకం ఉంచి మా శంకున్ గుర్తు ఓటు వేసి గెలిపిస్తారని ఆశిస్తూ జై మార్కండేయ జై నేటి రోజు 14వ తారీఖు హాస్టల్ ఎలక్షన్స్ వసతి ఎలక్షన్ జరుగుతున్నాయి. వాటికి అధిక సంఖ్యలో పబ్లిక్ వచ్చి ఇక్కడ వేస్తున్నారు. మేము ఏంటంటే రాగానే ఏవైతే అసంపూర్ణంగా ఆ పనులు ఫస్ట్ చేస్తాము హాస్టల్కు రాగానే వాళ్ళు. ఇంకొకటి మేము 3 సంవత్సరాలు కాగానే ఎలక్షన్ పెడతామని హామీ ఇస్తున్నాము. ఖచ్చితంగా వాళ్ళ లెక్క 11-13 సంవత్సరాలు చేయమని ఒకటి హామీ ఇస్తున్నాము. అదేవిధంగా మా ఇప్పుడు జరి వర్క్ అనేది ఒకటి మా మహిళా సోదరి మనులకు అది కూడా ట్రైనింగ్ సెంటర్ పెట్టి చేపిస్తాము. అదేవిధంగా ఎస్ఎస్సి ఇంటర్ చదివిన పిల్లలకు మరియు బ్యాంక్ రిక్రూట్మెంటు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 మరి అదేవిధంగా IPS, IAS కోచింగ్లు ఇవ్వడానికి మేము మా కలెక్టర్లు మా పద్మశాలి ముద్దు బిడ్డలు ఉన్నారు కాబట్టి వాళ్ళ తరఫు నుంచి మేము పరికిపల్ల నరహరి గారు కానీ, మన చిరంజీవులు గారు కానీ, మన మీరు ఇంకా ముగ్గురు పార్థసారథి గారు కానీ వీళ్ళందరి సలహాలు తీసుకొని మేము ముందుకు పోయి ట్రైనింగ్ సెంటర్లు పెట్టి ఖచ్చితంగా విద్యార్థులను ముందుకు తీసుకొస్తామని అనుకుంటున్నాము. అదేవిధంగా కమర్షియల్ కాంప్లెక్స్ కూడా కడతామని చెప్తున్నాము. అదేవిధంగా హాస్టల్లో ఏదైనా కానీ మేము చేయడానికి ముందుకున్నాము. మేము అంతా మా ప్యానల్లో ఎడ్యుకేటెడ్స్ విద్యావంతులు టైం ఇచ్చే వాళ్ళు ఉన్నారు. మీరు చూసి టైం ఇచ్చే వాళ్ళకి ఓటేసి అధిక సంఖ్యలో గెలిపిస్తారని కోరుకుంటున్నాము. ఇదే విధంగా జై మార్కండేయ జై పద్మశాలి ఐక్యత. శంఖం గుర్తుకే, శంఖం గుర్తుకే, శంఖం గుర్తుకే జై పద్మశాలి ఐక్యత. శంఖం గుర్తుకే, శంఖం గుర్తుకే, శంఖం గుర్తుకే, శంఖం గుర్తుకే. నేను ఆర్మూర్ మున్సిపల్ ఫస్ట్ చైర్మన్ని త్రివేణి గంగాధర్ ఆర్మూర్. ఈరోజు నిజామాబాద్ జిల్లా పద్మశాలి హాస్టల్ ఎన్నికల లోపల నాకు ఓటు హక్కు ఉంది. ఆ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఈరోజు నిజామాబాద్కి రావడం ఆర్మూర్ నుంచి నిజామాబాద్ రావడం జరిగింది. మేము ఒకటి చెప్తున్నాం, నేను ఒక రాజకీయ నాయకుడిగా ఇక్కడ జరుగుతున్న ఎలక్షన్ల లోపల ఒక రాజకీయ నేపథ్యం ఉన్న లీడర్ అయితేనే ఎమ్మెల్యేలతోని ఎంపీలతోని ఫండ్ తీసుకొచ్చి ఇక్కడ డెవలప్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రాజకీయ నేపథ్యం ఉన్న సత్యపాల్ గారికి మేము 100% మేము సపోర్ట్ చేస్తున్నాం. ఖచ్చితంగా గెలాలని మరి మేము కూడా చాలా ఓటర్లకు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఆపోజిట్లో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రాజకీయ నేపథ్యం లేదు. వాళ్ళు ఏంటంటే మళ్ళీ వాళ్ళ లెక్కలు వాళ్ళు చూసుకోవడానికే సరిపోతుంది దినమంతా. అక్కడ ఎవరు కూడా టైం ఇయ్యరు. మరి ఇక్కడ హాస్టల్లో ఉన్న సభ్యులందరూ కూడా సభ్యత్వం ఉన్న సభ్యులందరూ కూడా
నేను విజ్ఞప్తి చేస్తున్నా. రాజకీయ నేపథ్యం ఉన్న సత్యపాల్ని గెలిపించుకుంటే ఇందాక ఏదైతే రాజకీయ నేపథ్యం ఉన్న ముగ్గురు నాయకులు చేస్తేనే ఇవాళ మార్కండేయ మందిరం కానీ నిజామాబాద్లో ఉన్న మార్కండేయ మందిరం కానీ అదే హాస్టల్ కానీ ఈ మాత్రం డెవలప్ అయిందని చెప్పేసి నేను నమ్ముతున్నాను. అలాగే హాస్టల్లో సభ్యత్వం ఉన్న సభ్యులందరూ కూడా మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాను. రాజకీయ నేపథ్యం ఉన్న సత్యపాల్ని గెలిపించుకుంటే మనకు అన్ని విధాల మరి అభివృద్ధి చెందడానికి మన విద్యార్థులు కూడా అభివృద్ధి చెందడానికి మరి ప్రభుత్వంతో కొట్లాడి ఎంపీలను పట్టుకొని నిధులు తీసుకురావడానికి కూడా అన్ని విధాల సహకారం అందుతుంది. కాబట్టి సభ్యులందరూ కూడా దీన్ని గమనించి సత్యపాల్ని మరి సపోర్ట్ చేసి గెలిపించాలని చెప్పేసి కోరుతున్నాను. పద్మశాలి విద్యార్థి వసతి గృహ సంస్థ ఎన్నికల్లో మరి ఉదయం 8 గంటలకు స్టార్ట్ అయినటువంటి ఎన్నికల్లో ఇప్పటి వరకు 4 గంటల తర్వాత దాదాపు 45% మరి ఓటింగ్లో పాల్గొని ఓటు హక్కు వినియోగించడం జరిగింది. వారందరికీ మా తరఫున మా ప్యానెల్ తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. మరి 4 గంటల వరకు జరిగే ఈ ఎన్నికల్లో మిగతా సభ్యులు ఎవరైతే ఇప్పటి వరకు ఓటు హక్కు వినియోగించుకోలేదో వారందరూ పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకొని మా ప్యానెల్కు అదేవిధంగా సూర్యుని గుర్తుకి ఓటు వేసి మరి మాకు మంచి ఆధిక్యాన్ని ఇవ్వాల్సిందిగా అందరినీ కోరుతా ఉన్నాను. గత 11 సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికల్లో సభ్యులందరూ ఉత్సాహంగా పాల్గొని మరి పాత సభ్యులు కొత్త సభ్యులు మరి అర్బన్ నుంచి అదేవిధంగా రూరల్ నుంచి అత్యధికంగా వచ్చి మరి ఇవాళ దాదాపు 45 నుంచి 50% వరకు ఎన్నికల్లో పాల్గొంటున్నారంటే మరి ఎన్నికల పట్ల మరి సంస్థ పట్ల సంఘం పట్ల సభ్యులకు ఉన్నటువంటి ఉత్సాహము ఇవాళ మరి అందరికీ తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా మాకు అవకాశం వస్తే మా ప్యానెల్కు అవకాశం వస్తే మేము చెప్పినటువంటి మా ప్యానెల్ మేనిఫెస్టోలో చెప్పినటువంటి మొట్టమొదటి ప్రాధాన్యత ఏదైతే విద్యార్థి వసతి గృహాన్ని నిర్మిస్తామో అదేవిధంగా మరి విద్యార్థులను అక్కడ పెడతామని చెప్పడం జరిగింది. మా ముఖ్యమైన మేనిఫెస్టోతో మరి ముందరకు వచ్చినాం. ఖచ్చితంగా మాకు ఇచ్చే 3 సంవత్సరాల కాల వ్యవధిలో దానికంటే ముందే 1.5 సంవత్సరాల్లో ఖచ్చితంగా అక్కడ విద్యార్థులు ఉండే విధంగా మరి అందరం ప్రయత్నం చేస్తామని కోరుకుంటా ఉన్నాను. ఎవరైతే ఇప్పటి వరకు తమ ఓటు హక్కు వినియోగించుకోలేదో వారందరూ వచ్చి మరి మా ప్యానెల్కు అందరికీ సూర్యుడి గుర్తుకు ఓటేసి మమ్మల్ని ఆశీర్వదించి మంచి మెజార్టీతో మరి మాకు బలాన్ని మీరందరూ ఇవ్వాలని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ద్వారా పద్మశాలి కుల బాంధవులందరికీ విజ్ఞప్తి ఏమిటంటే మన పద్మశాలి విద్యార్థి వసతి సంస్థ అభివృద్ధి చెందాలనుకుంటే దీకొండ యాదగిరికి ఓటేసి పెద్ద ఎత్తున మెజారిటీతో మనం గెలిపిస్తే అభివృద్ధికి ముందంతా ఉంటుందని తెలియజేస్తూ గతంలో కూడా డాక్టర్ దేవస్ గారి ప్యానెల్ అన్ని పనులు చెప్పిన పనులు చేసినా కనుక దీని మాపై ఉన్న విశ్వాసాన్ని మమ్ము చేయకుండా ఖచ్చితంగా యాదగిరి సార్ ప్యానెల్ గెలిపిస్తాం. మరి మీరు కూడా మాకు సహకరించవలసిందిగా కోరుకుంటూ జై మార్కండేయ. పద్మశాలి జిల్లా అధ్యక్షుడిని మా ప్యానెల్ వనం దేవిదాస్ ప్యానెల్ యాదగిరి సారు ఏదైతే ఉందో సూర్యుని గుర్తు మన పద్మశాలి అందరూ పెద్ద మొత్తంలో వేసి ఆ ప్రధానమైనటువంటి మనిషి సత్గుణాలు గల వ్యక్తి అతనికి ఓటేస్తే మన పద్మశాలి హాస్టల్ ఈ 25 ఏళ్ళ నుంచి కుంటుపడ్డటువంటిది డెవలప్ అవుతుందని చెప్పి మనవి చేస్తున్నా. మీరందరూ తప్పకుండా మన సూర్యుని గుర్తు కొట్టేసి మన యాదగిరి సార్ని గెలిపించాలని చెప్పి మీ అందరికీ ప్రార్థన చేస్తున్నాం. జై మార్కండేయ, జై మార్కండేయ, పద్మశాలి ఐక్యత, పద్మశాలి ఐక్యత, సూర్యుని గుర్తుకే, సూర్యుని గుర్తు.
హాస్టల్ ఎన్నికల గురించి ఒక సంవత్సరంన్నర నుంచి మేము కష్టపడి కలెక్టర్కు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, హైయర్ ఎడ్యుకేషన్ హైదరాబాద్లో ఇవ్వడం జరిగింది, తర్వాత డిఓకి ఇవ్వడం జరిగింది, తర్వాత రిజిస్ట్రేషన్ ఆఫీస్కి ఇవ్వడం జరిగింది. వీటి యొక్క ఫలితం ఏంటంటే వాళ్ళందరూ కూడా కలిసి మమ్మల్ని కోర్టుకు వెళ్ళమని చెప్పారు. చివరిగా రచ్చమూర్ల ఇంటికి వెళ్ళి మేము టెంట్ వేయడం జరిగింది, తర్వాత అన్నం వంట వార్పు చేయడం జరిగింది. దాని ఫలితమే ఈరోజు ఎలక్షన్స్ 180 సంతకాలు తీసుకొని ఒక 25 రోజులు కష్టపడ్డాం మా యొక్క ప్యానెల్. ఈ యొక్క ప్యానెల్ పేరు పద్మశాల ఎన్నికల పోరాట కమిటీ. ఈ పోరాట కమిటీ యొక్క ఉద్దేశం ఏంటంటే ఎన్నికలు జరగాలి, ఎన్నికలు 3 సంవత్సరాలకు ఒకసారి జరగాలనే ఉద్దేశంతోనే మేము ముందుకు వచ్చాము. మా యొక్క అభ్యర్థనను గమనించి ప్రతి వాళ్ళు కూడా ఈ కొత్త వ్యక్తులను ఎన్నుకొని మాకు 3 సంవత్సరాల అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నా. జై మార్కండేయ. హాస్టల్ సభ్యులారా, మీరందరూ ఏనుగు గుర్తుకు ఓటేసి అఖండ మెజారిటీతో మమ్మల్ని గెలిపిస్తే మేము 3 సంవత్సరాలలో తర్వాత ఏదైతే డేట్ ఉంటుందో దాన్ని రేపటి రోజున మేము స్టాంప్ పేపర్ మీద రాసి మీకు ఇస్తాము. మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ ఉంటాయి. ఇది మేము ఇచ్చిన మాట కట్టుబడి ఉంటాం. శ్రీనివాస్ వన్నెల్దాస్, తెలంగాణ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్. ఇక్కడికి ముఖ్యంగా చెప్పే విషయం ఏంటంటే ఈ ఎన్నికలు ఎందుకు నిర్వహణ జరుగుతుందంటే మా యొక్క రమేష్ అధ్యక్షుడు కొండి రమేష్ అన్న పోరాట కమిటీగా ఏర్పాటు చేసి ఈ ఉద్యమం ఫలితమే ఈరోజు ఎన్నికల నిర్వహణకు నాంది ప్రస్తావన జరిగింది. అదేవిధంగా ఈ ఎన్నికలు ఇలా 11 సంవత్సరాల తర్వాత నిర్వహిస్తున్నాయంటే ఎన్నికల పోరాట కమిటీకి అవకాశాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ప్రతి ఒక్క పద్మశాలి హాస్టల్ సభ్యులందరూ కూడా మా ఏనుగుర్తుకు ఓటేసి అఖండ విజయాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఏవైతే మేము మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి 3 సంవత్సరాలు ఏ రోజైతే ప్రమాణ స్వీకారం చేస్తామో అదే రోజు 100 రూపీస్ బాండ్ పేపర్ మీద మేము రిజైన్ చేసి అదే ఎన్నికల అధికారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది అందరం కూడా. అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే మేము అక్కడ ఉన్నటువంటి హాస్టల్ని ఇంతకుముందు ఉన్నటువంటి వైభవాన్ని తీసుకొస్తాం, పిల్లల్ని వస్తాము, కోచింగ్ ఫ్రీ కోచింగ్, అదేవిధంగా పేద విద్యార్థులందరికీ పద్మశాలి విద్యార్థులందరికీ కూడా ఉచిత టెట్ డిఎస్సి, అదేవిధంగా గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రాము, పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేక అవకాశాలను కల్పిస్తామని తెలియజేస్తూ ఈ పోరాట ఫలితమే అని మేము ఆశిస్తున్నాం. మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించి అఖండ మెజార్టీతో గెలిపించాలని ఏనుగు గుర్తు కోటేసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. పద్మశాలి విద్యార్థి వసతి గృహ సంస్థ హాస్టల్ యొక్క ఎలక్షన్స్ ఈరోజు 14/9/2025 నాడు జరుగుతున్నది. దీనికి ఎలక్షన్ ఆఫీసర్గా నేను రేగుండ గంగా ప్రసాద్గా నేను కండక్ట్ చేస్తున్నాను. ఈ ఎలక్షన్స్ ఈరోజు పొద్దున ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యి పోలింగు ఇప్పటి వరకు వచ్చేసి 51% జరిగింది. దీని ఇంతవరకు 3 ప్యానెల్ వాళ్ళందరూ కూడా మాకు కోఆపరేట్ చేసి ప్రశాంతంగా జరుగుతున్నది. ఈ పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కంటిన్యూ అవుతుంది. 4 గంటల తర్వాత 5 గంటల నుంచి వెళ్ళి కౌంటింగ్ స్టార్ట్ అయిపోయి సుమారు 4-5 గంటల వరకు 5 గంటలు స్టార్ట్ అయిన తర్వాత రాత్రి 9-10 గంటల లోపల రిజల్ట్ డిక్లేర్ అయిపోతుంది. ఈరోజే ప్రశాంతంగా జరుగుతుంది. నేను మా పద్మశాలి వసతి గృహ మెంబర్లందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. నాకు కోఆపరేట్ చేసి ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతున్నందుకు థ్యాంక్ యూ. ఎంతమంది టోటల్గా పోటీలో ఉన్నారు? టోటల్గా 3 ప్యానెల్స్, ఒక ఇండిపెండెంటు, మొత్తం 34 మంది ప్యానెల్ పోలింగ్లో కాంటెస్ట్ చేస్తూ ఉన్నారు. 3 ప్యానెల్గా ఏర్పడ్డారు. వాళ్ళు 3 ప్యానెల్లో 11 మంది ఉంటారు, 33 మంది. ఒక సాంస్కృతిక కార్యదర్శి పోస్ట్కే ఇంకో ఇండిపెండెంట్ వేశారు, ఆయన కూడా పోటీలో ఉన్నారు.
మొత్తం 894 ఓట్లు ఉన్నాయి మా వసతి గృహం లోపల. సుమారు ఇప్పుడు 455 అంటే 51% 12 గంటల వరకు పోల్ అయింది. తర్వాత ఇంకా మిగతా 4 గంటలు టైం ఉంది పోలింగ్ కోసం అని చెప్పేసి. కౌంటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పటి వరకు ముగించవచ్చు? కౌంటింగ్ సాయంత్రం 5 గంటలకు స్టార్ట్ అవుతుంది. సుమారుగా మా అంచనా ప్రకారం 9-10 గంటలకల్లా కంప్లీట్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. 10 గంటలకు రిజల్ట్స్ డిక్లేర్ చేసేస్తాం ఇవాళ.
మార్కండేయ, జై పద్మశాలి, పద్మశాలిల ఐక్యత వర్ధిల్లాలి. నేను తర్పా నంబర్ 28 అధ్యక్షుడిని. ఈరోజు కల్చరల్ సెక్రటరీగా పద్మశాలి హాస్టల్లో నిల్చున్నాను. ఈ ప్యానల్లో ఎక్కడ కూడా నిల్చోలేదు, నాకు స్థానం కలగలేదు కాబట్టి నేను ఇండిపెండెంట్గా బరిలో ఉన్నాను. దయచేసి పెద్దలందరూ కూడా పెద్ద మనసు చేసుకొని ఈ ఒక్క ఓటేసి భారీ మెజారిటీతోని గెలిపిస్తారని, అలాగే నేను ఎందుకు కూడా ఇండిపెండెంట్గా గెలుచున్నా అంటే మన సమాజంలో కూడా ఇండిపెండెంట్గా గెలిచే ఛాన్సెస్ అందరికీ కూడా ఉంటాయి కాబట్టి ఈ అవకాశం అందరూ కూడా ఇది నిర్వహించుకొని పెద్ద మనసు చేసుకొని ఇండిపెండెంట్ క్యాండిడేట్ని గెలిపిస్తే రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఎవరిదో వాళ్ళు ప్యానల్ పెట్టకుండా ఎవరైతే మంచి వాళ్ళు ఉంటారో, ఎవరైతే పని చేసే వాళ్ళు ఉంటారో, ఎవరైతే మంచిగా వర్క్ చేసే వాళ్లకు ఆశీర్వాదించి గెలిపిస్తారని జై మార్కండేయ. ఫ్యాన్ గుర్తు కోటేసి కుల బాంధవులందరూ కూడా నన్ను ఆశీర్వాదించి గెలిపిస్తారని నేను అందరినీ కోరుకుంటూ మరొక్కసారి నేను ఇండిపెండెంట్గా కల్చరల్ సెక్రటరీగా పోటీలో ఉన్నాను. ఫ్యాన్ గుర్తు ముందు పెట్టాను. నాది 11వ నంబరు బ్యాలెట్ పేపర్ ఉంది. అందరూ 11వ నంబర్ మీద భారీ మెజారిటీ వేసి గెలిపించి నన్ను ఆశీర్వాదిస్తారని కోరుకుంటూ జై పద్మజై. నా పేరు రాజశేఖర్, చార్టర్డ్ అకౌంటెంట్, ఆర్మూర్ నుంచి వచ్చాను. ఈరోజు ప్రతిష్టాత్మకమైనటువంటి పద్మశాలి విద్యార్థి వసతి గృహ సంస్థ ఎన్నికలు పద్మశాలిల యొక్క ఆత్మగౌరవానికి ప్రతీక. ఇది ప్రతి ఒక్కరి యొక్క భావజాలానికి, మా ఐకమత్యానికి ఒక ప్రతీక. భిన్నత్వంలో ఏకత్వం. ప్రతి ఒక్కరు కూడా మన యొక్క మైండ్ సెట్, పిల్లల భవిష్యత్తు, అలాగే ఆర్మూర్ కానీ చుట్టుపక్కల ప్రాంతాలు ఎన్నో వందలాది గ్రామాలు ఉన్నాయి. అక్కడ నుంచి నిజామాబాద్ రావడం, నిజామాబాద్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఎక్కడ వసతి ఉండాలా, ఆ వసతి ఏ రకంగా వినియోగించుకోవాలా, మన విద్యార్థులందరూ కూడా కొంచెం డౌన్ రావడానికి కొంచెం ఎగువ పైన తక్కువ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా వారి యొక్క వసతి, వారి యొక్క ఆలోచన, వారి యొక్క ఫ్యూచర్కి సంబంధించినటువంటి ఈ యొక్క పెద్ద ఒక బిల్డింగ్, అలాగే ఆ బిల్డింగ్తో పాటు వారి యొక్క వసతి, దాని తర్వాత మా యొక్క కార్యవర్గం కూడా అంతే పటిష్టంగా పనిచేస్తూ మరిన్ని సౌకర్యాలు మా యొక్క పద్మశాలి ఐక్యతను మరింత పునరుద్ధరించడానికి కొరకు ఈ యొక్క ఎన్నికలు భావసారూప్యతకు అనుకూలంగా ఉంటాయి. అలాగే ఎంతమంది పోటీ చేసినా కూడా వారి యొక్క భావజాలం అంతా కూడా ప్రతి ఒక్కరు పిల్లల యొక్క భవిష్యత్తు, అలాగే విద్యార్థుల భవిష్యత్తు, అలాగే మిగతా వాళ్ళందరికీ కూడా మా ఐకమత్యాన్ని చాటుకోవడానికి నిజామాబాద్ జిల్లాలో ప్రతిష్టాత్మకమైనటువంటి భవనం, అలాగే వసతి గృహ సంస్థకు సంబంధించినటువంటి ఎన్నికలు. ముగ్గురు పోటీ చేసినా అందరూ ముగ్గురు మనోళ్ళే, ఎవరు గెలిచినా కూడా మనోళ్ళే అన్న ఒక కాన్సెప్ట్తో ప్రతి ఒక్కరు అధిక సంఖ్యలో వచ్చి చూస్తుంటే ఒక జనరల్ ఎలక్షన్స్ చేసినంత సంతోషంగా ఉంది. మన యొక్క ఇంతమంది ఉన్నారు మన యొక్క పద్మశాలి బంధుమిత్రులు అనేది జై మార్కండేయ, అలాగే కొండ లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క స్ఫూర్తితో ఎంతో గొప్పగా నిర్వహిస్తున్నటువంటి, అలాగే నరేంద్ర గారు, అలాగే మిగతా పెద్ద పెద్ద నాయకులందరూ కూడా ఎంతో కృషి చేసి మన యొక్క ఐకమత్యాన్ని బలపరుస్తున్నటువంటి ఈ తరుణంలో మేమందరం కూడా వచ్చి ఈ యొక్క ఓటు హక్కును వినియోగించుకొని మంచి అభ్యర్థిని గెలిపించాలనే సంకల్పంతో ఇక్కడికి రావడం జరిగింది. 100% మా యొక్క కార్యవర్గం రాబోయే కాలాల్లో జవాబుదారీగా ఉంటారని, అలాగే విద్యార్థులు, అలాగే అన్ని గ్రామాల నుంచి వచ్చేటువంటి ఏదైతే ఆర్తులు, ఎవరైతే సహాయం కోరి వచ్చే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈ యొక్క నియోజకవర్గాలన్నింటిలో కూడా నిజామాబాద్ ఒక హెడ్ క్వార్టర్ అన్నిటికీ కూడా తలమాణికంగా ఉంటూ ప్రతి ఒక్కరిని ఆదరిస్తుందని, అలాగే మా యొక్క స్ఫూర్తితో ఫ్యూచర్లో వచ్చే జనరల్ ఎలక్షన్స్ కానీ లేదంటే స్థానిక సంస్థల ఎలక్షన్స్ కానీ ప్రతి దాంట్లో కూడా మా యొక్క ఐకమత్యాన్ని చాటి చెప్తూ జిల్లాలో అత్యధికంగా ఉన్నటువంటి 2వ స్థానంలో ఉన్నటువంటి మా యొక్క కుల బాంధవులందరూ కూడా ఎంతో ఈ యొక్క ఎన్నికలను, అలాగే వారి యొక్క జీవితాలను మంచి రూట్లో ధర్మంగా, న్యాయంగా, నీతిగా ఉండేటువంటి వ్యక్తులందరికీ కూడా మంచిగా వినియోగించుకొని ఈ యొక్క ఎన్నికలు మా యొక్క స్ఫూర్తికి నిదర్శనంగా నిలుస్తాయని చెప్పి మనవి చేస్తూ మాకు ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి మాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరం కూడా సంతోషంగా ఓటు వినియోగించాం.
ఉత్సాహంగా ఈ ఎన్నికల్లో పాల్గొన్నందుకు అందరికీ నా తరఫున అదేవిధంగా ప్యానెల్ తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఏదైతే మేము ఒకటే ఒక మేనిఫెస్టోతో ముందరకు వచ్చినాము, ఏదైతే ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి మరి విద్యార్థులు లేకుండా సంస్థ నడుస్తూ ఉంది, అలా కాకుండా ఏదైతే ఏ ఆశయం కోసం అయితే సంస్థను స్థాపించారో ఆ ఆశయం నిలబెట్టడానికి కోసం ఖచ్చితంగా మాకు అవకాశం ఇస్తే 1.5 ఇయర్లో మాకు పూర్తి 3 సంవత్సరాల కాల పరిమితి ఇచ్చిన 1.5 ఇయర్లో అక్కడ విద్యార్థులను పెట్టాలనే ఉద్దేశం ఉంది. ఎందుకంటే ఇవాళ నేను మీ ముందర మాట్లాడడానికి నాకున్న ఒకే ఒక అర్హత చదువు. ఆ చదువు కోసం ఏదైతే మరి విద్యార్థులకు సరైన సౌకర్యాలు కల్పించడానికి కోసం మరి మన పెద్దవాళ్ళు అందరూ ఆలోచించి దాదాపు 60 సంవత్సరాల క్రితం మరి హాస్టల్ను స్థాపించడం జరిగింది. ఆ వసతి గృహంలో ఖచ్చితంగా విద్యార్థులను అంటే దానికి యాన్సిలరీ ఏదైనా కమర్షియల్ డెవలప్మెంట్ చేసినా ప్రధానమైనటువంటి ఆశయం ఏదైతే ఉందో అంశం ఏదైతే ఉందో ఖచ్చితంగా అక్కడ విద్యార్థుల్ని తీసుకొస్తామని సవినయంగా మీ అందరి ముందు దీని ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. మిగిలిన ఎవరైతే సభ్యులు ఇప్పటివరకు ఓటు హక్కు వినియోగించుకొని సభ్యులందరూ మరి 4 గంటల వరకు సమయం ఉంది కాబట్టి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకొని మాకు అదేవిధంగా మా ప్యానల్ అభ్యర్థులందరికీ సూర్యుని గుర్తుపై ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాను. జై మార్కండే. పద్మశాలి 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 ఐక్యమత్యం పద్మశాలి ఐక్యత పద్మశాలి ఐక్యత 14వ తారీఖు ఆదివారం రోజు మా యొక్క నిజామాబాద్ జిల్లా పద్మశాలి వసతి గృహానికి జరుగుతున్న ఈ యొక్క ఎన్నికల కార్యక్రమానికి మా యొక్క నిజామాబాద్ కానీ జిల్లా నుండి ప్రతి గ్రామం నుండి ఈ యొక్క ఎన్నికల కోసం వచ్చి ఓటు వినియోగించుకున్నందుకు మా యొక్క పద్మశాలి బంధువులందరికీ ధన్యవాదాలు. ఈ యొక్క ఎలక్షన్లో మేము కొండ లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ తరఫున మా యొక్క ప్యానల్ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా ఎస్ఆర్ సత్యపాల్ గారు మరియు వారి యొక్క కార్యవర్గాన్ని శంఖం గుర్తుకు మా యొక్క పద్మశాలి బంధువులు పూర్తి మద్దతు తెలుపుతూ ఈ ఎన్నికల్లో పాల్గొనటము మా యొక్క మార్కండేయుడి ఆశీస్సులు మరియు మా యొక్క నిజామాబాద్లో ఉన్న మా పద్మశాలి బంధువుల యొక్క ఆశీర్వాదంతో పద్మశాలి వసతి గృహానికి ఎన్నిక కాగానే దాని అభివృద్ధి కోసం పాటుపడతాం. మరియు వచ్చే ఈ యొక్క ఎన్నికల తర్వాత మేము అధ్యక్ష పీఠాన్ని ఎక్కిన తర్వాత ఈ యొక్క హాస్టల్ వసతి గృహానికి ఇంకా సంఖ్య బలాన్ని పెంచి ఈ యొక్క 5,000 రుసుముని తగ్గించి మేము వీరి యొక్క కార్యవర్గంలో తీర్మానం చేసి దాని రుసుము తగ్గించి నిజామాబాద్లో ఉన్న పద్మశాలి బంధువులందరికీ ఈ యొక్క హాస్టల్లో వసతి కల్పిస్తామని చెప్పి ఈరోజు మేము హామీ ఇస్తున్నాం. ఇది మార్కండే సాక్షిగా చెప్తున్నాం. మేము ఈ యొక్క పద్మశాలిలకు మేము అభివృద్ధి కోసమే పాటుపడటానికి కొండ లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీని పెట్టినాం. ఆ యొక్క అభివృద్ధి కమిటీ తరఫున పోయినసారి పట్టణ పద్మశాలి యొక్క ప్యానల్ మొత్తం గెలిచి మేము ఈరోజు పట్టణ సంఘానికి మా యొక్క పెంటన్ దత్తాత్రి గారు అధ్యక్షతన సంపూర్ణంగా విజయంతో నడుస్తున్నది. ఈ యొక్క పద్మశాలి హాస్టల్ వసతి గృహానికి కూడా మా ప్యానల్ గెలుస్తుందని మా యొక్క అభిలాష. మేము కూడా ఈ యొక్క హాస్టల్ అభివృద్ధి కోసమే ఈ ఎన్నికల్లో నిల్చోబడ్డాం. ఈ యొక్క ఎన్నికల పాల్గొన్న పద్మశాలి బంధువులందరికీ నిజామాబాద్ చుట్టూ ప్రాంతం నుంచి వచ్చిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. జై పద్మశాలి.